వెల్కమ్ టు ఐబీటీవీ. జోగినాథుడు కొండ ప్రాంతంలో కొలువై ఉన్న శ్రీ తలుపులమ్మ అమ్మవారి 4వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. అంకంరెడ్డి కుటుంబ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో వేద పండితుల నేతృత్వంలో హోమాలు, విశేష పూజలు నిర్వహించారు. పరిసర గ్రామాల నుంచి భారీగా తరలి వచ్చిన భక్తులు అమ్మవారికి సారె సమర్పించి దర్శనం పొందారు. చూసాను తలుపులమ్మ తల్లి అమ్మవారి పాదపద్మను నమస్కరిస్తూ మరి ఈరోజు ఇక్కడ తలుపులమ్మ తల్లివారి చతుర్థ వార్షికోత్సవం మరి సందర్భంగా ఈరోజు పండగ వాతావరణం నెలకొంది. ఈ యొక్క పండుగకు స్టార్టింగ్ అమ్మవారు ఇక్కడ ఎలా వెలసారు ఏంటనేటువంటిది చరిత్రలోకి వెళ్తే పూర్వాన రాజులు ఎస్టేట్గా ఉండేది ఈ స్థలం అంతా కూడా. ఎవరు పైన వాళ్ళ తోటలోకి వాళ్ళ మకాలకి వెళ్ళినా సరే ఇక్కడ వేప చెట్టు ఉండేది అమ్మవారిది. ఆ వేప చెట్టు దగ్గర చెట్టు కొమ్మ కానీ లేదంటే ఏదన్నా రాయి కానీ వేసేసి వెళ్ళి వాళ్ళ యొక్క కార్యక్రమాలు చేసుకునేవారు. అలాగా అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి విధానం ఉండేది. తదుపరి తర్వాత మాతిరెడ్డి ఎర్రాపోతుడి గారు, అంకవరెడ్డి ఎర్రాపోతుడి గారు, అలాగే ఎర్రయ్యమ్మ వాళ్ళ దంపతులు ఇక్కడ కొంత భూమి కొనుక్కోవడం, వారు కూడా వచ్చి వాళ్ళ భూమిలో వ్యవసాయం చేసుకుంటూ అమ్మవారి దగ్గర ఏదో రాయో లేకపోతే కొమ్మ వేసుకోవడం, అలాగా వాళ్ళు కూడా డెవలప్ అవ్వడం, అలా కుమారులు మంచి ఉద్యోగాలతో స్థిరపడడం, ఈ విధంగా అమ్మవారి దయతో వాళ్ళు మంచి స్థాయిలో ఉండడం వల్ల ఇక్కడ అమ్మవారికి ఒక గుడి కట్టాలి అనేటువంటి సంకల్పంతో మరి ఎంతో ఎవరికి తెలియనటువంటి ఇక్కడ ఏరియాలో పెద్దలో ఉన్నవండి ప్రజల నుండి చేసుకున్నటువంటి పుణ్యఫలం అమ్మవారి ఆశీస్సులు మరి మనకే కాకుండా ముందుకి ఇంకా జిల్లా స్థాయిలోకి వెళ్ళి వారికి కూడా అమ్మవారి ఆశీస్సులు అందేలాగా మరి మన కమిటీ వారు ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం అనేటువంటి శుభ సూచనగా భావిస్తూ ఇటువంటి కార్యక్రమాలు ముందు కూడా అందరూ పాల్గొనేలాగా అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలిగేలాగా కోరుకుంటూ ఉన్నాం. అమ్మవారి దేవస్థానం మరి ఇక భీమవరపాటు పరిధిలో అంటే కాకినాడ జిల్లా అనకాపల్లి పరిధిలో ఉందండి. అదే విధంగా గత 3 సంవత్సరాల నుంచి కూడా చాలా అత్యంత వైభవంగా చేస్తున్నారండి. దానికి మా ఎంబీ పట్నం గ్రామం నుంచి ఇక్కడ భూమిని కొనుగోలు చేసుకుని అమ్మవారిని నమ్మడం వల్ల దాని మీద ప్రతి సంవత్సరం ఒక 50 లక్షల మండలం ఎంపీ పట్నం, కన్నవరం, వైవిపట్నం నుంచి కూడా జనాలు అందరూ వచ్చి చాలా అత్యధికంగా చాలా అమ్మవారి దయతో ఇక్కడ అమ్మవారు అనుకున్న పనులు జరుగుతున్నాయి కాబట్టి చాలా అట్రాసంగా జరుగుతుంది కాబట్టి ఇది పెద్ద ప్రబలంగా జరుగుతుంది కాబట్టి భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నారు. అప్పలరాజుపేట, భీమవరపుకోట, ఎంబీపట్నం 3 గ్రామాల నుంచి కూడా చాలా అంగరంగ వైభవంగా సారి తేవడం అవునండి. ఇప్పుడు అన్న సంతర్పణ కావాలండి మనకి భారీ జన సందోహంతో బాగా ఉంటుంది ఇక్కడ. దీనికి మన అంకురెడ్డి ఎర్రపత్రుడి గారు కుమారులు గణేష్ గారు అవునండి, చిరంజీవి గారు వీళ్ళందరూ తోడ్పడుతూ ఈ ప్రజలంతా కూడా. నేను ఫస్ట్ టైం కూర్చుంటున్నాను పీటల మీద. తల్లి వారికి చాలా ఆనందంగా ఉంది. అది 4వ వార్షికోత్సవం చాలా ఘనంగా ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా జరుపుతారు. అంకురెడ్డి ఎర్రపత్రుడు మావయ్య గారు కుమారులు ఇప్పుడు గణేష్ అండ్
చిరంజీవి వాళ్ళు చాలా ఘనంగా ఎన్నో కోలాటాలు చుట్టుపక్కల ఎంబీపట్నం, భీమవరపేట, గన్నవరం, అప్పలరాజుపేట, ఎస్ఆర్పేట, ఇటు జిల్లెడిపూడి నుంచి గ్రామస్తులు చాలా మంది తల్లి వస్తారు. తండలుగా నైట్ 2 days జరుపుతారు. నిన్న ఈ రోజు చాలా చాలా బాగా జరిగింది. నాకు చాలా హ్యాపీగా ఉంది పీటల మీద కూర్చున్నందుకు. శ్రీ తలుపులమ్మ తల్లి అమ్మవారు ఎంపీపట్నం, అలాగే అప్పలరాజుపేట, భీమవరపు కోట గ్రామ ప్రజలు 50 మంది కూడా ఈ అమ్మవారిని ఎక్కువగా ఆరాధనగా దైవంగా భావిస్తూ గత 4 సంవత్సరాల నుంచి కూడా విశేష ఆదరణతోటి జరుగుతుంది. అలాగే అంకన్రెడ్డి ఎర్రప్పలో ముఖ్యంగా గణపతి పూజ, శుద్ధి పుణ్యవచనం, అలాగే అభిషేకం, అమ్మవారికి అభిషేకం, విశేష హోమ కార్యక్రమాలు, అలాగే అమ్మవారికి విశేష అలంకరణ కార్యక్రమాలు జరిగాయి. కాబట్టి భక్తులు ఎంతో మంది అమ్మవారి కృపగా అనుగ్రహం కోసం చాలా చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి అమ్మవారి అనుగ్రహం పొందుతున్నారు. అలాగే అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఎంతో మంది వాళ్ళకి జరిగిన సంఘటనలు ఇక్కడికి వచ్చి చెప్పి వాళ్ళు విశేషంగా ఆనందోత్సాహంగా వెళ్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడాను. జై తలుపులమ్మ.